సరే, మీ ముఖం గురించి మాట్లాడుకుందాం. అవును, మీ ముఖం. ఇప్పుడు అదే ముఖం కీ అని తేలింది. ఒక కీ. మీరు మీ ఫోన్ను అన్లాక్ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మీరు చిన్న స్క్రీన్ వైపు చూస్తే అది వెనక్కి చూస్తుంది మరియు మీరు లోపలికి వచ్చారు. ఇది ముఖ గుర్తింపు మరియు ఇది ప్రతి చోటా ఉంది. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది కాదా? మీరు 3 సంవత్సరాల క్రితం సెట్ చేసిన ఆ హాస్యాస్పదమైన పాస్వర్డ్ను ఇకపై గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించండి. వ్యక్తిగత జీవసంబంధమైన ఐడెంటిఫైయర్ ఉపయోగించబడుతోంది మీ అత్యంత ప్రైవేట్ సమాచారానికి ప్రాప్యతను మంజూరు చేయడానికి. ఇది ఆధునిక ఇంజనీరింగ్ యొక్క గుర్తు. మనం ఎంత దూరం వచ్చామో దానికి నిదర్శనం. కాబట్టి ఈ ఫేస్ స్కానింగ్ మాంత్రికతను కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సరి అయినదా? ఎందుకంటే ఇది త్వరలో పోదు. కాబట్టి ఈ డిజిటల్ డోర్మాన్ వాస్తవానికి ఎలా పనిచేస్తుంది? మీ ఫోన్ లేదా భద్రతా కెమెరా నిజంగా మీరేనని ఎలా తెలుసుకుంటుంది? మీరు వారిని ఎప్పుడూ కలవని వ్యక్తికి స్నేహితుడి ముఖాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించుకోండి. మీరు నిర్దిష్ట విషయాలను ఎత్తి చూపుతారు. వారికి విశాలమైన కళ్ళు, సూటిగా ఉండే ముక్కు, చతురస్రాకార దవడ ఉంటాయి. ముఖ గుర్తింపు సాంకేతికత ఇలాంటిదే చేస్తుంది, కానీ చాలా గణితంతో. మరింత గణితం. మొదట కెమెరా మీ ముఖం యొక్క చిత్రాన్ని సంగ్రహిస్తుంది. తరువాత సాఫ్ట్వేర్ మీ ముఖంపై వివిధ పాయింట్లను, మీ కళ్ల మధ్య దూరం, మీ ముక్కు వెడల్పు, మీ చెంప ఎముకల ఆకారాన్ని కొలుస్తుంది. వీటిని నోడల్ పాయింట్లు అంటారు మరియు వాటిలో డజన్ల కొద్దీ ఉన్నాయి. ఈ ఫ్లాక్రెంట్ తరువాత సంఖ్యల స్ట్రింగ్ లేదా కోడ్గా మార్చబడుతుంది. మీరు మీ ఫోన్ను మళ్ళీ అన్లాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది త్వరగా అదే కీ ముక్కలను తిరిగి కొలుస్తుంది మరియు వాటిని నిల్వ చేసిన డేటాతో పోలుస్తుంది. ఇప్పుడు మనమందరం కొత్తదనం ధరించి గుహలో నివసించడానికి పారిపోయే ముందు సన్ గ్లాసెస్, ముఖ గుర్తింపు అంతా విచారకరం కాదని ఒప్పుకుందాం. వాస్తవానికి దీనికి కొన్ని నిజంగా ఉపయోగకరమైన అప్లికేషన్లు ఉన్నాయి. పెద్ద అమ్మకపు పాయింట్లలో ఒకటి మెరుగైన భద్రత. వేగవంతం చేయడానికి ముఖ గుర్తింపు వ్యవస్థలను పరీక్షించబడుతున్నాయి. బ్యాక్ డ్రాప్, భద్రతా స్క్రీనింగ్ మరియు బోర్డింగ్ను. మీ ముఖం మీ బోర్డింగ్ పాస్ అవుతుంది. ఈ సాంకేతికత చట్ట అమలులో కూడా భారీ సహాయంగా ఉంటుంది. తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడం వంటివి. అనుమానితులను మరియు నేరాలను గుర్తించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ నుండి చిత్రాలను మగ్షాట్ డేటాబేస్లకు వ్యతిరేకంగా జత చేయడం, చూసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు. రోగులకు సరైన చికిత్స అందేలా. సంభావ్య అనువర్తనాలు విస్తారంగా ఉన్నాయి. మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని తాకుతాయి. ముఖ గుర్తింపు గదిలో అతిపెద్ద వారసత్వ రాక్షసుడు గోప్యత. ఒక పార్క్ లేదా షాపింగ్ సెంటర్ గుండా నడుస్తూ మీరు దాటిన ప్రతి కెమెరా కేవలం రికార్డ్ చేయడమే కాదు, మిమ్మల్ని గుర్తించడం, మీ కదలికలను ట్రాక్ చేస్తుందని తెలుసుకోవడం ఊహించుకోండి. ఇది చాలా ముక్కుసూటి రోబోట్ మిమ్మల్ని అనుసరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇది కొంత దూరం ఉన్న డిస్టోపియన్ ఫాంటసీ కాదు, ఇది చాలా నిజమైన అవకాశం. మీ ప్రజా జీవితం యొక్క శాశ్వత తప్పించుకోలేని రికార్డు యొక్క ఆలోచనను తేలికగా చెప్పాలంటే కొంచెం చల్లగా చెప్పవచ్చు, విస్తృతమైన ముఖ గుర్తింపుతో మారవచ్చు. గతానికి సంబంధించినదిగా ఉపయోగించవచ్చు. లక్ష్య ప్రకటనల కోసం కంపెనీలు లేదా అధ్వాన్నంగా దుష్టశక్తుల ద్వారా డేటా ఉల్లంఘనలు జరిగితే న్యాయంగా మరియు ఖచ్చితత్వం సమస్య ఉంది. అధ్యయనాలు చూపించాయి కోసం తక్కువ ఖచ్చితమైనవని. మహిళలు మరియు చిన్నవారు లేదా పెద్దవారు. ఈ సాంకేతికత తప్పుపట్టలేనిది కాదు మరియు దుర్వినియోగం అయ్యే అవకాశం అపారమైనది. కాబట్టి మనం ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆశాజనకంగా డిస్టోపియా పీడకల కాదు. మనకు ఈ అద్భుతమైన శక్తివంతమైన సాంకేతికత ఉంది. పజిల్ యొక్క కీలకమైన భాగం నియంత్రణ. ప్రపంచవ్యాప్తంగా చట్ట నిర్మాతలు నెమ్మదిగా అవసరాన్ని తెలుసుకుంటున్నారు. ముఖ గుర్తింపును ఎలా అభివృద్ధి చేయవచ్చు, అమలు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు అనే నియమాల కోసం. కొన్ని ప్రదేశాలు పోలీసులు లేదా బహిరంగ ప్రదేశాలలో దాని వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఈ చట్టాలు తరచుగా మీ ముఖ డేటాను సేకరించే ముందు సమ్మతి అవసరం మరియు సాంకేతికత ఎక్కడ మరియు ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి పారదర్శకతను నిర్ధారించడంపై దృష్టి పెడతాయి. చట్టాలకు అతీతంగా ఖచ్చితత్వం మరియు న్యాయంగా ఉండటం అనే క్లిష్టమైన సమస్య ఉంది. చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ వ్యవస్థలను సాధ్యమైనంత నిష్పాక్షికంగా మరియు నమ్మదగినదిగా. మాకు స్వతంత్ర పర్యవేక్షణ మరియు ఆడిటింగ్ అవసరం. ఈ వ్యవస్థలు అవి పనిచేయాల్సిన విధంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి. ఇది దాని అభివృద్ధి మరియు వినియోగాన్ని బాధ్యతాయుతంగా రూపొందించడం గురించి.